వాడి కెరియర్ నాశనం అయిపోద్ది. అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే. నువ్వు జాగ్రత్తగా ఉండు, ఎక్కడున్నా పర్వాలేదు, కానీ ఎప్పటికైనా కలిస్తే ఎందుకు వదిలేసి వెళ్ళిపోయే మట్టుకి చెప్పు చాలు, అంతే. తీసుకోలేకపోతున్నాను ఇప్పటికీ. ఏదైనా తెలిస్తే జాగ్రత్తగా ఉండు అంతే, ఇంకంతమించి నేనేం చెప్పలేను. నువ్వు ఎక్కడున్నా జాగ్రత్తగా ఉండడమే నాకు కావాలంతే. సో చెప్పండి బ్రదర్, ప్రెసెంట్ లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి, అండ్ మీకు ఒక లవ్ స్టోరీ ఉందంటే ఏం చెప్తారు? యా, నాకు పాస్ట్లో ఒక లవ్ స్టోరీ ఉంది. నెక్స్ట్ ఏంటంటే, ఎప్పుడైనా సరే ఒక రిలేషన్లోకి వెళ్ళామంటే బోత్ సైడ్స్ కూడా నమ్మకం ఉండాలి, నమ్మించగలిగే సత్తా ఉండాలి. ఎందుకు వచ్చాము, ఎందుకు వెళ్ళామన్నది మాత్రం ఎప్పుడు ఎవరికి తెలియకుండా మట్టికి వెళ్ళకండి. అవతల వ్యక్తి చాలా బాధపడతాడు, వాడి కెరియర్ నాశనం అయిపోద్ది. అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే. మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్ క్యాస్ట్ అది ఇది అంటారు, బట్ నో, మనీ ఈజ్ ద ఇంపార్టెంట్. నువ్వు మనీ చూసి నిన్ను లవ్ చేస్తుందంటే అది లవ్ కాదు, ఇంకా వేరే పేరు పెట్టుకొని కూడా తిరగచ్చు అంతే. మీ ఎక్స్ మిమ్మల్ని వదిలేసిన తర్వాత మీ నుంచి ఒక మెసేజ్ ఇవ్వాలంటే దానికి ఏమి ఇస్తారు? నువ్వు జాగ్రత్తగా ఉండు, ఎక్కడున్నా పర్వాలేదు, కానీ ఎప్పటికైనా కలిస్తే ఎందుకు వదిలేసి వెళ్ళిపోయే మట్టుకి చెప్పు చాలు, అంతే. ఓకేనా? మేబీ తనకుండే రీజన్ తనకు ఉండొచ్చు, నాకు చెప్పకుండా వెళ్ళిపోయింది అంతే. నేను చాలా ఫేస్ చేసిన తర్వాత తీసుకోలేకపోతున్నాను ఇప్పటికీ. ఏదైనా తెలిస్తే జాగ్రత్తగా ఉండు అంతే, ఇంకంతమించి నేనేం చెప్పలేను. నువ్వు ఎక్కడున్నా జాగ్రత్తగా ఉండడమే నాకు కావాలంతే. లేరు. తెలుసు, బట్ నేను కూడా మూవ్ అవ్వాలని అనిపించట్లేదు. తనకి రెస్పెక్ట్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను అంతే, తన ఒపీనియన్ మీద. సో చెప్పండి బ్రదర్, సో హైదరాబాద్లో లైక్ ఒక 15K శాలరీ అనేది సరిపోతుందా ఒక బ్యాచిలర్కి? మినిమం 40. ఎందుకన్నానంటే 40, వాళ్ళు వేరే ఊరి నుంచి వచ్చి ఇక్కడ ఉండాలంటే హాస్టల్కి నియర్లీ 6,000 to 8,000 అయిపోతుంది. నెక్స్ట్ వాళ్ళ హాస్టల్ ఫుడ్ పడక ఏమైనా బయటకు వెళ్ళి తినాలి అంటే ఆ మంత్ అంతా కూడా ఎంతో కొంత ఒక 2,000 వరకు పే చేయొచ్చు. నెక్స్ట్ వాళ్ళు ఎక్కడికైనా ప్లేసెస్ విజిట్ చేయాలంటే మినిమం వీకెండ్స్ వస్తే మనం హైటెక్ సిటీ, రాయదుర్గ్ ఉంటాయి కదా, కేవీహెచ్వి ఇటువంటి అన్నిటికి కూడా పేమెంట్ చేయాలంటే 3,000 4,000 వరకు కూడా వాళ్ళు క్యాపబిలిటీ బట్టి స్పెండ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, వాళ్ళు ఇక్కడున్న సిటీని వదిలి వాళ్ళ సొంతూరుకి వెళ్ళి రావాలంటే హైదరాబాద్ సిటీ నుంచి వెళ్ళడం, అక్కడి నుంచి ఇక్కడికి రావడం ఎంత ఈజీ, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడం మటుకు చాలా కష్టం. సో బ్రదర్, హైదరాబాద్లో మీకు మోస్ట్లీ నైట్ లైఫ్ అంటే గుర్తొచ్చేది ఏంటి? కేబిహెచ్పి, హైటెక్ సిటీ, మెట్రో స్టేషన్. అమీర్పేట అంటే జంక్షన్ మెట్రో స్టేషన్, కేబిహెచ్పి అంటే 18+ అందరికీ తెలుసు. ఏమిటండి మీరు మాట్లాడేది? తెలుసు, చెప్పాల్సిన అవసరం లేదా? యా, ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లైక్ అన్ని మెట్రో స్టేషన్ కన్నా డిఫరెంట్ ఏముంది నా కేపీహెచ్పీలోని? సో మెనీ విజిటింగ్ ప్లేసెస్. ఎమోషన్ ఆ ప్లేస్ అంటే ఆంటీల కోసం వెళ్తారు ఎక్కువ. అది వేరే లైఫ్ బ్రో, కల్చర్ వేరు అంతే. ఆ కల్చర్లోకి వెళ్ళాలని ఇష్టపడుతూ ఉంటారు అందరూ. నో ఓకే. సో ఏమంటారు, బ్యాచులర్ లైఫ్ బెటర్ అంటారా లేదంటే మ్యారీడ్ లైఫ్ బెటర్ అంటారా? బ్యాచులర్ లైఫ్ ఈజ్ ద బెస్ట్ లైఫ్. బ్యాచులర్ లైఫ్ ఈజ్ ద బెస్ట్ లైఫ్ అంతే. రిలేషన్లోకి వెళ్తే, రిలేషన్లో ఉన్నప్పుడు మనం పక్క వాళ్ళ మీద ఆశలు ఎన్నైతే ఉంటాయో మన మీద కూడా వాళ్ళకి అన్ని ఆశలు ఉంటాయి. సో రిలేషన్లో వెళ్ళాలనుకోవట్లేదు ప్రజెంట్ నేనైతే. సో మ్యారేజ్ లైఫ్ అంటే చెప్పాను కదా, ఏంటిది డిఫరెన్సెస్ వస్తాయి మెయిన్. ఆ డిఫరెన్సెస్ అన్ని టాలీ చేసుకుంటూ ఉండాలి. అదే బ్యాచులర్ లైఫ్ అనుకో, వాడిష్టం వాడు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, తన ఇష్టం తను ఎక్కడికైనా వెళ్ళొచ్చు, తన ఫ్రీడమ్ తనకు ఉంటుంది. బట్ మ్యారేజ్ లైఫ్లో అవి తక్కువగా ఉంటాయి. సో ప్రెసెంట్ యూత్ పైన జాబ్ లేకపోవడం అనేది, అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఏ విధంగా స్ట్రగులింగ్ లైఫ్ అని చెప్పుకోవచ్చు? యా, ద బెస్ట్ క్వశ్చన్.
యూత్లో ఎప్పుడైతే మనకి జాబ్ లేదో వాడిని ఒక పురుగులా చూడడం అన్నది జనాలకి బాగా అలవాటు. నెక్స్ట్ వాడు ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నాడు అన్నది కూడా వాడికి మాత్రమే తెలుస్తుంది, పక్క వాళ్ళకి తెలియదు. పక్క వాళ్ళు అంతా కూడా లెక్చరర్లు ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు మన చుట్టూ. వాళ్ళని అన్నిటిని అధిగమించుకొని ఉండేవాడు నిరుద్యోగి అంతే. వాడికి జాబ్ వస్తే వన్స్ ఏమీ పట్టించుకోరు ఎవరు. ఎంత శాలరీ ఎంత ప్యాకేజ్ అంటారు కానీ నువ్వు ఎన్ని స్ట్రగుల్స్ చేసి జాబ్ వచ్చిందని మట్టుకు ఎవరు అడగరు అంతే. సో లైక్ అందరూ అంటుంటారు ఫెయిల్యూర్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ ఫర్ సక్సెస్ అంటారు కదా, సో మీరు దీన్ని అగ్రి చేస్తారా? ఎస్, అగ్రీ చేస్తాను. ఎందుకంటే నేను చాలా ఫెయిల్యూర్ చేసాక మాత్రం ఈ స్టేజ్కి రాగలిగాను అంతే. పీపుల్స్ మైండ్ సెట్, మనీ వాల్యూ, సో అలా తెలుస్తుంది. పీపుల్స్ మైండ్ సెట్, యా, మనీ వాల్యూ. సో ప్రెసెంట్ ఏదైతే ఒక ఫెయిల్యూర్ సూసైడ్ కారణం సొసైటీ అని నేనంట, దీనిపైన మీ కామెంట్స్? అఫ్కోర్స్ ఆల్మోస్ట్ ఆల్ రైట్, 100%, యా. ఎందుకంటే వీడి బ్యాక్గ్రౌండ్ లేనప్పుడు ఎలా అయితే ఉంటాడో వీడి బ్యాక్గ్రౌండ్ వచ్చాక అదంతా రివర్స్ అయిపోతుంది. సో దానికోసమైనా వాడు సూసైడ్ దాకా వెళ్ళే థాట్స్ అనేవి సొసైటీ తీసుకొస్తుంది బాగా. సో లైక్ ప్రెసెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది, లైక్ దీనిపైన మీ కామెంట్స్ ఏంటి? ఎడ్యుకేషన్ సిస్టమ్ కన్నా ఏదైనా అమీర్పేటలో ఒక కోచింగ్ సెంటర్కి వెళ్ళి కోచింగ్ తీసుకుని డైరెక్ట్ జాబ్కి వెళ్ళడం చాలా బెస్ట్. అక్కడ వాళ్ళు చెప్పేది ఏమి ఉండదు, ఇక్కడ వీళ్ళు చెప్పేది ఏమి ఉండదు, ఎక్కడైనా మనం నేర్చుకోవాల్సిందే. సో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇస్ ద నాట్ గుడ్, నాట్ దిస్ టైం. అంటే విద్య పేరుతో వ్యాపారం చేస్తారని చెప్పుకోవచ్చు. ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో తరతరాలుగా ఉంది, ఇంక ఇప్పుడు ఎక్కువైంది కార్పొరేట్ సంస్థల వల్ల అంతే.